అన్ని వర్గాల్ని కలుపుకెళ్ళాలి వైసీపీ. వైసీపీకి దూరమైన వర్గాల్ని దగ్గర చేసుకోవాలి. వైసీపీకి దూరమైన వర్గాల్లో ప్రధాన వర్గం, మేజర్ వర్గం ఉద్యోగ వర్గం. ఇప్పుడు ఉద్యోగులు జగన్కి దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా, వాళ్ళ వైపు అసలు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారా లేదా అనేది నిజానికి ఏ పార్టీ అయినా కూడా పటిష్టంగా ఉండాలి అంటే సమాజంలోని కొన్ని కీలక వర్గాల మద్దతు అయితే తప్పనిసరి. అందులోనూ ప్రధానంగా ఉద్యోగ వర్గాల మద్దతు ఇంకా అవసరం. ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ కొంతవరకు గెలిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కటౌట్ చాలు, లేదంటే పవన్ కళ్యాణ్ కటౌట్ చాలు, చంద్రబాబు నాయుడు గారి కటౌట్ చాలు, ఇదంతా. కానీ వైసీపీ విషయానికి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దూరమైన వర్గాల్లో అతిపెద్ద వర్గం ఏదైనా ఉంది అంటే ఉద్యోగ వర్గం. ఇంకా చాలామంది దూరం అయ్యారు. దాంతోపాటు ఉద్యోగ వర్గం దూరమైంది. అంటే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఏపీలో దాదాపుగా 6 లక్షలకు పైగా ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్, సచివాలయ ఉద్యోగులు, ఇలాగ ఇతరత్ర మొత్తం అందరూ కలుపుకుంటే దాదాపు 13 లక్షల దాకా ఉంటుంది. అంటే నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా, 13 లక్షల దాకా ఉంటుంది. ఈ 13 లక్షల్లో ఉద్యోగుల్లో కుటుంబానికి ఒక 4 చొప్పున వేసుకున్నా అప్రాక్సిమేట్గా ఒక 50 లక్షల ఓట్లు అయితే ఉంటాయిగా. దాదాపుగా ఒక 50 లక్షల ఓట్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ 50 లక్షల ఓటు బ్యాంక్ దూరం అయిందా లేదా? లాస్ట్ టైం వీళ్ళు వేసుకున్న లెక్క ఏంటి? అప్పట్లో ఇల్లు ఇచ్చినప్పుడు దాదాపు అప్పట్లో 30,000, లేదంటే 1,00,000, 4 లక్షల ఇల్లు ఏదో లెక్కలు చెప్పారు. అది వేసుకున్నప్పుడు ఒక 5 లక్షల ఇల్లులు ఇచ్చేసిన ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీలో 4 ఉన్నా అక్కడే ఒక 25 లక్షల ఓట్ బ్యాంక్ వచ్చేస్తుంది. ఇలా రకరకాల లెక్కలు వేసుకున్నారు అప్పట్లో. ఓకే, అవి పూర్తి అవ్వలేదు అనుకోండి. మరి అదే లెక్క ఇప్పుడు ఉద్యోగులు దూరం అయినప్పుడు ఎందుకు వేసుకోవట్లేదు? 13 లక్షల ఉద్యోగులే కదా అని అనుకుంటే 50 లక్షల ఓటు బ్యాంక్ దూరం అయిపోయింది. అలా దూరం అవడం వల్లే కదా ఓటమి పాలయ్యారు. అంటే ఇలాంటి అంశాలను ఎందుకు విశ్లేషించుకోలేకపోతున్నారు? ఇప్పుడు రేపు స్థానిక ఎన్నికల్లోనైనా, రేపొద్దున 2029 ఎన్నికల్లోనైనా సరే మళ్ళీ గెలవాలి అంటే దూరమైన వర్గాల్ని దగ్గర చేసుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తున్నారా అంటే ఆ ప్రయత్నాలు ఏమి కనిపించట్లేదు. ఓకే, ఎన్నికల దగ్గరలో ఏమన్నా చేసుకుంటారేమో. కాకపోతే ఇలాంటివి ఆత్మపరిశీలన చేసుకోవడంతో పాటు దీనిపై విశ్లేషణ చేసి దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవాలి అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట.